వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ సీజన్లో ముఖ్యంగా చలికాలంలో ఆ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటుంటారు. కానీ అలాంటి వారికి అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏదైనా జాయింట్ దగ్గర పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ అవుతుంటాయి అంటుంటారు. సో వాటికి వచ్చేసేసి నువ్వుల నూనె అదేవిధంగా కర్పూరంతో మనము రిలీఫ్ పొందొచ్చు. ఈ పెయిన్స్ బారి నుంచి మనము కొంచెం ఉపశమనం పొందొచ్చు అని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓంప్రకాష్ గారు చెప్తున్నారు. అసలు వీటిలో ఉన్న మెడికల్ కాంపోనెంట్స్ ఏంటి? అదేవిధంగా దీన్ని ఏ విధంగా మనం అప్లై చేయాలనేది సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. సార్, అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి రీజన్ ఏంటని మనం ఇప్పటికే వందల వీడియోలు చేసాం. అవును. మోకాళ్ళలో గుజ్జు ఎందుకు అరిగిపోతా ఉందని చేసాం. అవును. కానీ ఈ సీజన్‌లో పర్టిక్యులర్‌గా ఎక్కువ పెయిన్స్ వింటర్ సీజన్. అవుతుంటాయి. అవును. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఏ విధంగా పనిచేస్తది? సో బేసిక్‌గా అసలు ఫస్ట్ మనం దీనిలోకెళ్ళే ముందు ఈ వింటర్‌లో ఎందుకు ఎక్కువవుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. యెస్. సో బేసిక్‌గా వింటర్‌లో టెంపరేచర్స్ డౌన్ ఉంటాయి కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. యెస్. రైట్, టోటల్‌గా బాడీలో. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే మనకు వెహికల్‌లో గేర్ బాక్స్‌లో ఇంజిన్ ఆయిల్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఆయిల్ మనకు అంటే నాట్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఆయిల్, ఫంక్షన్ ఇస్ సేమ్ అన్నమాట. యెస్. సో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది థిక్ అయిపోతుందన్నమాట టెంపరేచర్స్ డౌన్ ఉండడం వల్ల. సో దానివల్ల అంటే ఇంకోటి ఏంటంటే మనం వింటర్‌లో కొంచెం న్యాచురల్‌గా కూడా మూవ్‌మెంట్స్ తక్కువుంటాయి. అవును. అంటే చలి పెడుతుందని దగ్గర కుదురుగా కూర్చోవడము అలాంటివి చేస్తుంటారనమాట. అంటే కొంతమందయితే మామూలుగా వర్కౌట్స్ చేస్తుంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కొంచెం యాక్టివిటీస్ అనేవి తగ్గిపోతాయన్నమాట. కొంచెం సో డల్ అయిపోతుంది. డల్ అయిపోతుంటారు. రైట్. లేవడం లేట్ అవుతుంది. ఈవినింగ్ త్వరగా పడుకోవడము, Yes. ముదురుకొని పడుకోవడం అలా చేస్తుంటారనమాట. సో ఇవన్నీ కలిపి ఈ పెయిన్ అగ్రివేట్ అవ్వడానికి ఆస్కారాలుంటాయి. సో దీంట్లో బేసిక్‌గా మనం అంటే మనం వాడే నువ్వులు ఏవైతే ఉన్నాయో రైట్, ఈ నువ్వుల నుంచి తీసిన నూనె. సో వ్యూయర్స్‌కి చెప్పేదేంటంటే మీరు షాప్‌లో వెళ్లి కొనుక్కోవడం కాకుండా కొంచెం టైం కేటాయించి మీరు స్వయంగా గానుగలోకెళ్ళండి. యెస్. అక్కడ కూడా ఆల్రెడీ రెడీమేడ్‌గా బాటిల్‌లో పెట్టిన ఆయిల్ కాకుండా మీరే స్వయంగా నువ్వులు కొని మీ ముందే పట్టించుకొని తీసుకొని రండి. మెయిన్ ఈ నువ్వుల నూనెకున్న ఇంపార్టెన్స్ యాహ్! ఏంటి అదే సార్? అదే దీనికున్న చెప్తున్నాను. మెడికల్ సో కాంపోనెంట్ యాహ్! బేసిక్‌గా ఈ నువ్వుల నూనె వల్ల ఏంటంటే దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది. యెస్. తర్వాత ఈ ముద్ద కర్పూరం ఏదైతే ఉందో దీంట్లో పెయిన్ రిలీఫ్ ఉంటుందన్నమాట. ఓహ్! సో ఈ 2 కాంబినేషన్‌లో మనం అప్లై చేయడం వల్ల మంచి అంటే అసలు మిరాకిల్స్ కనబడతాయి. మిరాకిల్స్ అంటే అంటే మిరాకిల్స్ వాపు కనబడతాయి. కూడా తగ్గుతదండి. ఇన్‌ఫ్లమేషన్ వాపు కూడా తగ్గిపోతుందన్నమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది చాలా చాలా సింపుల్ అండి ప్రాసెస్. మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఈ ఆయిల్‌ని వేడి చేసేస్తాం. ఇప్పుడు ఇది స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చా సార్? అంటే పెట్టుకోవచ్చు. ఒకేసారి హ్యాపీగా, మనం మొత్తం హ్యాపీగా తీసేసి పెట్టుకోవచ్చు. మీరొక అంటే ఇంట్లో ఒక ఇద్దరు గనుక ఉంటే ఒక హాఫ్ లీటర్ చేసుకుంటే బెటర్. 2-3 మంత్స్ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. Yes. కొంచెం తడి తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. అంటే ఈ సీజన్ మొత్తానికి వస్తది. యాహ్! ఒకసారి చేసుకుంటే. ఎగ్జాక్ట్‌లీ. కాకపోతే ఇక్కడ ఒక విషయం జాగ్రత్త ఏంటంటే నూనె కాగి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కర్పూరం వేయాలి. లేదంటే ఫైర్ క్యాచ్ అవుతుంది. యెస్. అది జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు పక్కన ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఒక్కసారి నూనె చెక్ చేసుకోండి. ఆల్మోస్ట్ నూనె కాగిపోవడానికి దగ్గరకు వచ్చేసింది. రైట్. సో ఇది నూనె కాగింది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసేయండి. మరి ఎక్కువ మరుగుతున్న దాంట్లో కూడా అక్కర్లేదు, వేయకూడదా సార్? అక్కర్లేదు. అండ్ ఎస్పెషల్లీ స్టవ్ వెలుగుతున్నప్పుడు మాత్రం అసలే వేయకూడదు. ఆహాహా. ఎందుకంటే మీకు తెలుసు మన క్యాంఫర్‌కి ఫైర్ క్యాచింగ్ అవును, కెపాసిటీ అవును. చాలా Yes, ఎక్కువ yes. ఉంటుంది కాబట్టి. యాహ్! సో స్టవ్ ఆఫ్ చేసేసాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాంపర్‌ని జస్ట్ ఇలా మ్యాష్ చేసి రైట్, మీకు మరీ కొంచెం హార్డ్‌గా కనుకుంటే ఒక న్యూస్ పేపర్‌లో పెట్టి ఒక బాటిల్‌తో రోల్ చేసేయండి. ఓకే. రోల్ చేస్తే మొత్తం పౌడర్ వస్తుంది. జస్ట్ ఇది సరిపోతుంది. అంటే మోస్ట్లీ తొందరగా కరిగిపోతుంది కూడా. లేదు మరీ హార్డ్‌గా ఉంటే గనుక ఒక్కసారి అలా పేపర్ వేసి మ్యాష్ చేసి పౌడర్ ఇలా వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. కర్పూరం అంటే అది ముద్ద కర్పూరం వస్తది, ఉంట కర్పూరం లాగా వస్తది, లేదంటే అంటే పచ్చ ఫస్ట్ కర్పూరం ఉంటది. అంటే బేసిక్‌గా ఏంటంటే మనం ఏదైతే పూజా గదిలో వాడడానికి పూజా స్టోర్‌లో తెచ్చుకుంటామో అది మాత్రం వాడకూడదు. అది వాడకూడదు. అది హైలీ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే, ఓకే. సో మీరు ఒంట్లోకి వాడే గడ్డ కర్పూరం లేదా ముద్ద కర్పూరం అంటారు. ప్యాకెట్స్‌లో కాకుండా ఈ విధంగా ఇప్పుడు మనం చూపిస్తున్నట్టుగా గడ్డలుగా ఉంటుంది. Yes. అదేంటంటే బిల్లలుగా యూనిఫామ్‌గా ఉంటుంది. బిల్లలుగా ఇది ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. ఓకే. సో దీన్ని మాత్రమే మనం వాడేసుకోవాలి. మీకు తెలిసిపోతుంది అండి దీని స్మెల్ అనేది ఈజీగా. యెస్. యాహ్! ఒక్కసారి క్రష్ చేసేటప్పుడే ఆ స్మెల్ అనేది Yeah. చాలా ఇదిగా ఉంది. మంచిగా. సో ఆల్రెడీ నూనె వేడిగా ఉంది కాబట్టి మనం స్పెషల్‌గా మళ్ళీ కలపాల్సిన పనేం లేదు. ఆ వేడికి మొత్తం కరిగిపోతుంటుంది. సో కొంచెం చల్లారిన తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి గాలి తగలకుండా, తేమ తగలకుండా స్టోర్ చేసి పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు ఫస్ట్ అరచేతులకు పూర్తిగా వేసేసుకొని మీకు ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ రైట్
వీ కెన్ సే యాంకిల్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ, ఎల్బో జాయింట్ కానీ ఎక్కడున్నా సరే అక్కడ మనం హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇది మోడరేట్‌గా పెయిన్ ఉంటే గనుక పనిచేస్తుంది. ఇంకా సివియర్‌గా ఏదైనా ఉంటే గనుక మన దగ్గర క్లాసెస్‌కి జాయిన్ అవుతుంటారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యి మెయిన్ ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పుల్ని మామూలుగా ఈ ఆసనాస్ ద్వారా ఎట్లాగో మీరు అవును. యోగా థెరపిస్ట్ కదా! అవును. సో, ఆసనాస్ ద్వారా కూడా మనం అవును. తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చు. అంటే వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారనే దాన్ని బట్టి ఈవెన్ కింద కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. బెడ్ మీద కూర్చొని కూడా చేసేసుకోవచ్చు. చల్లారిపోయింది. ఇది మనము అప్లై ఎలా చేద్దాం అనేది చూద్దాం. సో, ఓకే. ఫస్ట్ మీరు ఆయిల్ కొంచెం అరచేతిలో వేసేసుకొని ఓకే. సో, ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీ ఓకే. జాయింట్స్‌కి అప్లై చేద్దాం. ఓకే. సో, ఈ విధంగా అంటే ఎక్కడ ఫస్ట్ మోకాళ్ళ నొప్పి అంటే యాహ్! మోకాళ్ళకి పెయిన్ ఓకే. ఎక్కడ ఉంటే అక్కడ ఇలా ఫస్ట్ మొత్తం ఆయిల్‌ని పట్టించేసిన తర్వాత నీట్‌గా ఈ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేటట్టుగా ఈ విధంగా ఆ పర్టిక్యులర్ పాయింట్‌కి ఇలా మసాజ్ చేస్తూ అంటే మీకు గ్రిప్ ఎక్కడ ఉంటే లొకేషన్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు అయితే ఈ రీజన్‌తో కొంచెం స్ట్రెంత్ ఇట్లా ఎక్కువ ఓహ్! వస్తుంది. రైట్? సో, ఇలా మీరు ఎంత ఎక్కువ మసాజ్ చేస్తే అలా ఆయిల్ మొత్తం కూడా లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. ఆ స్మెల్ అబ్జర్వ్ అయిపోయి అది యాహ్! కర్పూరం వేసాం యాహ్! కాబట్టి ఒకసారి చాలా స్మెల్ చూడండి ఒకసారి. కర్పూరం వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ వస్తుంది. యెస్. సో, ఇది మొత్తం లోపలికి అబ్జర్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మసాజ్ చేయడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. యెస్. రైట్? అండ్ రెండోది ఏంటంటే ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇది మూవ్‌మెంట్ కూడా మనం చేస్తున్నాం. అంటే ఇది చేయడం వల్ల కొంచెం హీట్ వస్తుంది. కంటిన్యూ మసాజ్ చేయడం వల్ల. సో, మనం ఫస్టే చెప్పుకున్నాం కదా! చలికాలంలో టెంపరేచర్స్ కోల్డ్‌గా ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది. ప్లస్ ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ థిక్ అవుతుంది. సో, ఇది ఇలా కంటిన్యూగా రాపిడి వల్ల, వేడి వల్ల ఆ మూవ్‌మెంట్ పెరుగుతుంది. ఫ్లో పెరుగుతుంది. అలాగే టెంపరేచర్ పెరగడం వల్ల మనకి ఆ సైనోవిల్ ఫ్లూయిడ్ యొక్క ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో, మీ ఓపిక, మీ అవసరాన్ని బట్టి మార్నింగ్, ఈవినింగ్ 2 సార్లు చేసుకుంటారా? లేదా ఒకసారి చేసుకుంటారా? మీరు చూసుకోండి. యాహ్! ఇక్కడ వేళ్ళల్లో పెయిన్ ఉన్నా ఎక్కడ ఏ వేళ్ళకేనా? జాయింట్‌లో పెయిన్ ఉన్నా కూడా ఓకే. మనం ఓకే. వాడుకోవచ్చు. కొంతమంది ఈ రీజియన్‌లో పెయిన్ పైగా వస్తుంది. ఏంటంటే ఈ నువ్వుల నూనెకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బోన్స్ వేడి ఆ వేడి ఒకటి బోన్ స్ట్రెంగ్త్‌ని బోన్ స్ట్రెంత్. పెంచుతుంది. రైట్. అంటే ఈవెన్ మనం ఎప్పుడన్నా పూర్వకాలంలో చూస్తే బోన్ ఫ్రాక్చర్ అయితే కూడా నువ్వుల నూనె పెట్టి మసాజ్ ఓకే. చేసేవాళ్ళనమాట. ఓకే. యెస్. యాహ్! చాలా అంటే పెయిన్ అయితే లేదు గానీ రిలీఫ్‌గా ఉంది. మామూలుగా పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా రిలీఫ్ తెలుస్తుంది. ఏంటనేది వాళ్ళకి తెలిసే విధంగా ఉంటది. సో, వీటితో పాటుగా ప్రీవియస్ వీడియోస్‌లో మనకు ఓంప్రకాష్ గారు మీరు ఇంట్లో ఉండే మీ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే విధంగా కొన్ని యోగాసనాస్ ఏంటి అనేది కూడా కొన్ని వీడియోస్ చేసి చూపించారు. అదేవిధంగా నువ్వుల లడ్డు ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటది కాబట్టి ఆ నువ్వుల లడ్డుని టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలి, మన మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడం, అదే మోకాళ్ళ నొప్పులే కాకుండా బోన్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకునే విధంగా ఉంటది ఈ లడ్డు అని చెప్పేసి అన్నారు. సో, అవి చేస్తూ ఈ ఆయిల్ అప్లై చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గే విధంగా ఉంటది. ఇది పూర్తిగా మెడిసిన్ అని మేము చెప్పట్లేదు. ఇది రిలీఫ్ అయితే ఇస్తది. సో, దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలన్నా లేదంటే యోగా క్లాస్ ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు ఆ క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అన్నా సార్ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా ఓంప్రకాష్ గారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ.